పవన్ సార్ని కలవండి. పవన్ సార్ మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తాడు. మీకు ప్రతి విషయంలో చేదోడు బాదోడుగా నిలుస్తాడు. మీరు వెళ్ళండి, నా మాట వినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది, కరెక్టే పవన్ సార్ని కలవాలి. ఇప్పటివరకు ఓని కలవలేము, ఒక పవన్ సార్ అన్న కలుగుతామనే ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. ఇప్పుడు ఇమీడియట్గా స్పందించారు. అన్నాడు, వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి, నా తరపు నుంచి నేను చేయాలన్నా, ఇంకా ఏం నేను ఎట్లా ఏం ఫికిర్ చేయకు, నేను చేపిస్తా, నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం తీపిస్తా, నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావుడు. ఇవాళ నాకంటూ